హాయ్ మామ, ఈరోజు మన వైజాగ్ కోసం మాట్లాడుకుందామా. నేచర్తో దేవుడు చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ వండరే మన వైజాగ్. ఒకవైపు సముద్రం, ఇంకోవైపు పచ్చటి కొండలు, మధ్యలో మన సిటీ. జస్ట్ వావ్ కదా. ఇక్కడ సన్ రైజ్ చూస్తే లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాం. అలాగే ఆర్కే బీచ్ లో ఆ అలలు చేసే సౌండ్ వింటుంటే ఆటోమేటిక్ గా మైండ్ అండ్ మూడ్ రెండు సెట్ అయిపోతాయి. మన కైలాసగిరి పైనుంచి సిటీని చూస్తే హార్ట్ ఫుల్ అయిపోతుంది. బెస్ట్ ఐ ఫెస్ట్ అని కూడా అనొచ్చు కదా మమ్మ. జీవితంలో ఎప్పుడైనా ఏమైనా కష్టం వస్తే తీర్చడానికి ఉన్నారుగా మన సింహాచలం సింహాద్రి అప్పన్న. వైజాగ్ అంటే బ్యూటీ కాదు మమ్మ, అదొక ఫీలింగ్. ఇక్కడ గాలి ఫ్రెష్ గా, వాటర్ స్వీట్ గా, ఈవినింగ్ స్పెషల్ గా ఉంటుంది. మన వైజాగ్ అసలు వేరే లెవెల్ మమ్మ. కానీ వైజాగ్ ని ఇంత అందంగా చేసింది బీచెస్ అండ్ హిల్స్ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మనుషులు, వాళ్ళ హృదయాలు. మన వైజాగ్ పీపుల్ అంటే ఇన్నోసెన్స్, లవ్ అండ్ కేర్. మా మనసులో ఏముంటే అది అలా ఫేస్ లో కనిపిస్తుంది. ఫేక్ స్మెల్స్ మా వైజాగ్ లో అస్సలు సెట్ కావు. ఒక్కసారి మన అనుకుంటే వాళ్ళకి ప్రాబ్లం వస్తే చూస్తూ ఊరుకోలేరు. ఏమైంది మామ చెప్పు, నేను ఉన్నా కదా మాయా, నేను చూసుకుంటా మాయా అని చెప్పే ధైర్యమే మన వైజాగ్. మన వైజాగ్ వాళ్ళ ప్రేమ మాటల్లో కాదు, చేతల్లో ఉంటది. ఇవి మామ అసలైన మా వైజాగ్ ఐడెంటిటీ. సో ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, వైజాగ్ అంటే జస్ట్ ఒక ప్లేస్ కాదు, అదొక ఎమోషన్. ఊరికనే అన్నారుగా వైజాగ్ ని ద సిటీ ఆఫ్ డెస్టినీ అని. ఈ రీల్ ని వైజాగ్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరి ఎన్నో రీల్స్ కోసం ట్రావెల్ విత్ అమీర్ ఫాలో అయిపోండి. ఓకే మామ, బాయ్.